ఎగ్జిట్ పోల్ సర్వేస్ క్రిందటిసారి వచ్చేటప్పటికి హర్యానా కాశ్మీర్ ఎన్నికలు రెండిట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని సర్వేలు ఇస్తే ఎగ్జిట్ పోల్స్ ఇస్తే తర్వాత హర్యానాని భారీ మెజారిటీతో గెలుచుకున్నది భారతీయ జనతా పార్టీ. కాశ్మీర్లో కూడా సెకండ్ ప్లేస్కి వచ్చింది, అక్కడ ఏ ఫోర్త్ ప్లేస్కి వెళ్తుంది అన్నటువంటి చేంజ్ అది సెకండ్ ప్లేస్కి రావడంతో పాటుగా టోటల్ అందరితో పోల్చుకుంటే హయ్యెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ కూడా తెచ్చుకుంది. ఇప్పుడు వచ్చేటప్పటికి రెండు జార్ఖండ్ తర్వాత మహారాష్ట్ర ఎన్నికలు మాత్రం అన్ని ఛానళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్లో ప్రీ పోల్ సర్వేల తరహాలో ఎగ్జిట్ పోల్ సర్వేస్ కూడా ఇస్తున్నాయి. ఎన్డీఏ 39 నుండి 43 సీట్లు జార్ఖండ్లో గెలుచుకుంటుందని, ఐఎన్డీఏ 37 నుంచి 41 దాకా గెలుచుకుంటుంది. అంటే అన్ని సర్వేలు కానీ లెక్కేస్తే దాదాపుగా గెలుపు జార్ఖండ్లో వీళ్ళదే ఉంటుంది అన్నటువంటిది. ఇది మహారాష్ట్రలో వచ్చేటప్పటికి ఎన్డీఏ 150 నుంచి 170, ఐఎన్డీఏ 110 నుంచి 130 దాకా గెలుచుకుంటుంది, ఇతరులు 8 నుండి 10 దాకా గెలుచుకుంటారు అన్నటువంటిది అంచనాలు వేస్తున్నటువంటిది. టోటల్గా సగటున అన్ని ఛానళ్ళు ఏదైతే పోల్ డైరీ కావచ్చు, లేకపోతే రిపబ్లిక్ కావచ్చు, యాక్సిస్ బై ఇండియా కావచ్చు, వీళ్ళందరి లెక్కలో చూస్తే రకరకాల మార్పులని జార్ఖండ్లో యాక్సిస్ బై ఇండియా వాళ్ళు అయితే కాంగ్రెస్ గెలుస్తున్నారు, ఇటు పక్కన అక్కడ దెబ్బతింటుంది భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నారు. పోల్ డైరీ వాళ్ళు చూస్తే మహారాష్ట్రలో ఎన్డీఏ గెలుస్తుంటున్నారు. ఇట్లా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి, బోత్ సైడ్స్ ఉన్నాయి. రిపబ్లిక్ వాళ్ళు వచ్చేటప్పటికి ఎన్డీఏనే మహారాష్ట్రలో గెలుస్తుంది, మహావికాస్ అఘాది తర్వాత ప్లేస్లో ఉంటుంది అన్నటువంటి అంచనా వేసుకొచ్చారు. మరొక వైపున పీపుల్స్ పల్స్ లాంటి వాళ్ళు బీజేపీ జార్ఖండ్ గెలుచుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్కి వెళ్తుంది అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఇందాకనే మనం ఆత్మసాక్షి సర్వే గురించి కూడా చెప్పుకున్నాం. రిపబ్లిక్ పీ మార్క్ వచ్చేటప్పటికి మహారాష్ట్రలో ఎన్డీఏ 137 నుంచి 157 అయితే మహావికాస్ అఘాది 126 నుంచి 146 వస్తుంది అన్నటువంటి అంచనా వేస్తున్నారు. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఫైనల్గా ఎవరు గెలుస్తారు, ఇటు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంతోషంగానే ఉంది, అటు ఐఎన్డీఏ వాళ్ళకి సంతోషంగా ఉంది, తేలుతుంది రేపు.